నిసి గారు హాయ్ అండి. మళ్ళీ మనం కలుస్తున్నాం. అంటే ఇప్పుడే ఒక గంట గ్యాప్ వచ్చింది మాకు. ఎందుకు అలా అంటున్నానంటే నిసి గారు మనం ఆల్రెడీ ఒక వీడియో చూసాము. ఆ రోజు ఏం చేశారు మీరు? అద్భుతమైన ఆరోగ్యకరమైన తెల్ల గలిజేరు విత్ చింత చిగురు చేశారు కదా. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక గంట గ్యాప్ ఇచ్చి ఇదిగోండి ఈ వడలు. ఇది కూడా మళ్ళీ ఇంకొక అద్భుతం అంట. తిప్పర్తి విలేజ్ లోనే ఉన్నా నేను. నిసితో వచ్చాను. అండ్ మన వెనక గ్యాంగ్ మొత్తం మీకు తెలుసు. విజయ తెలుసు, మేరీ గారు ఇందాక చూస్తున్నారు కానీ నేను పరిచయం చేయలేదు. మిర్యాలగూడలో స్టాఫ్ నర్స్ ఆవిడ. మమత అంగన్వాడీ టీచరా మీరు? నవంతా మళ్ళీ అంగన్వాడీ టీచర్. జానం మీరే? ఓకే ఓకే. సో ఇదన్నమాట పరిస్థితి. ఈ రోజు మేము అద్భుతమైన వడలు అయిపోతున్నాం. మీరు నమ్మసక్యం కానీ వడలు ఇవి చింతగింజల వడలు. చింతగింజలు ఎలా ఏంటి చెప్పరా? అది ఎట్లా నానబెట్టాలి ఏంటి? చింతగింజలు బాగా వేయించుకొని వాటి పొట్టు తీసేయాలి. చింతగింజలు అంటే ఏంటంటేనండి, మన చింతపండులో వచ్చే గింజలు ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి. మనం చింతపిక్కలు ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ గింజలు దాన్ని పడేయటానికి లేదు, ఆడుకోవటానికి లేదు. ఆ గింజల్ని మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళలో గుజ్జు ఫామ్ అవటానికి చాలా మంచిదని ఆయుర్వేద డాక్టర్లు మొత్తుకొని మంతెన సత్యనారాయణ రాజు ఆయుర్వేద డాక్టర్లు అందరండి. మంతెన సత్యనారాయణ రాజు కూడా చెప్తారు బాగా. అంత మంచిది. కానీ తింటం ఎలా? అవి చాలా మంది కొంతమంది వేయించుకొని పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగేస్తారు. కానీ ఇవిడ వెరైటీగా వడలు కూడా చేస్తున్నారు. అది ఎలా నానబెట్టాలి ఇప్పుడు చెప్పండి. చింతగింజల గురించి. ఒక రోజు ముందు వేయించుకోవాలి. వేయించుకొని పొట్టు అంతా తీసుకోవాలి. వేస్తే పొట్టు వచ్చేస్తుందా? పొట్టు రాదు మేడం. బాగా రోట్లో వేసి కొంచెం పొట్టు వేయాలి. ఏం పొట్టు? వరి పొట్టు. మిల్లు దగ్గర దొరుకుతుంది. వరి పొట్టు తెచ్చి దంచితే ఆ పొట్టులో వేసి దంచితే పొట్టు అంతా వచ్చేస్తుంది అనమాట. అబ్బో, ఇంత పని మా వాళ్ళు ఎక్కడ చేస్తారు? మరి ఆరోగ్యం కోసం చేసుకోవాలి. పెద్దమ్మ అయితే పొట్టు పోస్తే ఉంటాయి అన్నమాట. పొట్టు అంతా తీసేసి ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. ఒక 24 గంటలన్నీ నానాలి. నానిన తర్వాత మినపప్పు మాత్రం ఒక 4-5 గంటలు అయితే నానితే సరిపోద్ది. అవును. ఒక గ్లాసుకు 3 గ్లాసుల మినపప్పు పోయాలి. ఒక గ్లాసు చింతగింజలు, 3 గ్లాసులు మినపప్పు. ఇప్పుడు 1:3 రేషియో. 3 మినప గుండ్లు, 1 చింతగింజలు. దానికి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారు? పచ్చిమిర్చి, కొన్ని పచ్చిమిర్చి. ఇది గట్టిగా ఉందా? గట్టిగానే ఉంది. కొంచెం గట్టిగా ఉంది, బరకగా కూడా ఉంది. ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా సన్నగా తరిగినారు. కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర కలుపుదాం. వరుణదేవుడు మమ్మల్ని కరుణించాడు. మంచిగా ఇప్పుడే అనుకుంటున్నాం బయట చల్లగానే ఉంది, ఇన్ని చెట్లు ఉన్నాయి, వాన పడితే ఎంత బాగుండు అని. గాలి వస్తుంది. అదృష్టం మాకు. ఏమంటారు, షూట్ ఆగిపోతుందనే బెంగలేదు. ఏ రోజుకి ఆ రోజు ఇప్పటికి వచ్చిందే లెక్క. జరిగేదే సత్యం. వర్షం వచ్చినా ఏం కాదు, గారెలు తింటాం వేడిగా వర్షంలో. ఎంత బాగా పెంచుతున్నారండి. చిన్న ప్లేస్లో లేని మొక్క లేదు. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, జామకాయలు, సీతాఫలాలు, నిమ్మకాయలు, బెండకాయలు, ఎర్ర బీన్స్. ఇంక నేను చెప్పడానికి నాకు తెల్ల గలిజేరు వీళ్ళింట్లోదే. ఇంకేమేమి ఉన్నాయనేసి చింత చిగురు, బెండకాయ, చింత చిగురు, చిన్న చెట్టు, తోటకూర, బీరకాయ, నేతి బీరకాయలు. ఒక్కటి కాదండి, మనిషికి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నన్నా చేయొచ్చు అన్నట్టు ఉంది. నిజంగా చాలా బాగా చేస్తున్నారు అన్నీ. మళ్ళా కొన్నేమో గన్నీ బ్యాగ్స్లో, కొన్నేమో ఎక్కడ చూసి నేర్చుకున్నారు ఇవన్నీ అనేసి. ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టాలని అనుకుంటున్నాం మేడం, కానీ కుదరట్లేదు. ఇప్పుడు కూడా నాకు చాలా ఇంకా పెట్టుకోవాలని ఉంది. ప్లేస్ కోసం వెయిటింగ్. పసుపు కూడా పండించిన మేడం. అవునా? బస్ పెద్దగా చేతి నిండా ముద్ద తీసుకుంటున్నారు మంచిగా. చాలామంది అండి ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ నిసి ఏంటంటే ఆ వీడియోస్ చూసి ఇంట్లో ఏమేమి చేయగలను ప్లాన్ చేసుకుంటారు కదా. వేసి ఆవిడకున్న నాలెడ్జ్ని ఇంకా పెంచుకుంటున్నారు. వీళ్ళ ఇంట్లో ఈ వెనకాలది మీకు ఎలాడుతుందో కనిపిస్తున్నది రెడ్ బీన్స్ చెట్టు అండి. అది ఎక్కడ తెప్పించారంటే ఆన్లైన్లో, అమెజాన్లో అని చెప్పారు.
పాపం ఎంతమందికి ఉంటుంది చెప్పండి, అమెజాన్లో నాకు కావాల్సింది ఇది దొరుకుతుంది ఇది తెప్పించుకోవాలి అని. ఇప్పుడు ఉన్న 10 మందిలో ఎవరన్నా తెప్పించినామా? అంటే ఎవరు ఇవ్వట్లేరు కదా మేడం, మరి గింజలు దొరకట్లేదు నల్గొండలో, అసలు గింజలు దొరకవు. కానీ మరి ఎట్లా కావాలి కదా. అవును, అట్లా అని వెతికారా? మా పాపని అడిగితే ఉంటాయి ఆన్లైన్లో అని చెప్పింది, వెంటనే బుక్ చేసినాం. అంటే రెడ్ బీన్సే కావాలనుకున్నారా? అంటే ఇంకా చెర్రీ టమాటా, మిర్చి, మసాలా మిర్చి అవి కూడా తెప్పించినాము. అవి కూడా పండించినాం. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, ఎండాకాలం ఇప్పుడే వెళ్ళి జూన్లో ఉన్నాం మనము. నిన్న మొన్నటి దాకా ఎండాకాలమే, మాకు గంట ముందు కూడా ఎండాకాలమే. కొంచెం చల్లబడింది. జనము స్టార్ట్ అయినప్పుడు ఎక్కడికో వెళ్ళారు? అంతేనా? మీ సోనుని ఒకసారి మళ్ళీ ముద్దు పెట్టి. అవునా, ఓకే. ఓ మీ పిల్లలు అంటే ఓకే, అర్థమైంది. చెప్పండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? గుడ్. అంగన్వాడీ పిల్లల్ని మీ పిల్లలు అనుకుంటున్నారు. అంతే కదా, 9 to 4 వరకు వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి వాళ్ళే మా పిల్లలు. అవునా? ఏమనిపించదా జనమ్మ, అంటే ఇంతసేపు పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళని చూసుకోవాలంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క తీరుగా ఉంటారు, ఏడుస్తారు, గోల చేస్తారు, కొంతమంది మోషన్ పోతారు, అట్లా మోషన్ అయిపోతే ఆయమ్మ ఉంటుంది, ఓకే, వంట చేయడానికి ఆయమ్మ ఉంటుంది. ఇక ఏడ్చినా ఏం చేసినా ఇక నిమ్మలంగా సంజాయించి, వాళ్ళు చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు మనం కూడా వాళ్ళలాగా తయారైతేనే వాళ్ళు కూర్చుంటారు. ఇక వాళ్ళు అది కాదు ఇది కాదని కోపం చేసిన వాళ్ళకి గట్టిగా ఏడుస్తారు. అమ్మా ఇబ్బంది చాలా ఉంటది అది. అవునా? మీరు కూడా అదే కదా? టార్చర్ మేడం. ఒక్క పిల్లలతో ఉండాలంటే అంతేనా? కష్టం అనిపిస్తుందా? చిన్న పిల్లలాగా మనమే కావాలి. అవును, అప్పుడే వాళ్ళు ఇంకా మన మాట వింటారు. కరెక్టే. గద్దాయించినామంటే కుదరదు. లేదు వెళ్ళిపోతా అంటారు, మమ్మీ పోతా డాడీ పోతా. ముందు అర్జెంటుగా మమ్మీ డాడీ మానిపించండి, అమ్మ నాన్న నేర్పియండి. బాగా వేగాల. మీకు ఎప్పుడు వచ్చింది ఆలోచన చింతగింజల్ని ఇట్లాగా చేయొచ్చు అని? చింతగింజల్ని బాగా మోకాల నొప్పి గురించి మా అక్క వాళ్ళు బాగా తినేవాళ్ళు అనమాట. అట్లా నేను కూడా పోయినప్పుడల్లా అక్కడ తినేదాన్ని, ఇక్కడ కూడా చేసుకునేదాన్ని. ఓకే, గారెల ప్లాన్ మీ వాళ్ళదే. కొత్తదే కదా మేడం ఇది, చాలా కొత్త రెసిపీ. నేనైతే ఎమ్మటే ఓకే చేసేయాలి. దీనికి చట్నీ కూడా చేసిన మేడం, అదే అదే పెట్టుకొని తినాలి. ఇంకొక వాయ. చాలా బాగా వేస్తున్నారు. అలా ఒకగా తీసుకొని దాన్ని అటు ఇటు అని. ఇది జొన్నన్నం రెడీ చేసుకోవడానికి 4 గ్లాస్ జొన్నలు తెచ్చి కడిగాం మేడం. ఓకే, కడిగి ఎండకు ఆరబెట్టినాం. ఆరబెట్టిన తర్వాత మిక్సీ చేసినాం పౌడర్ లాగా. ఇప్పుడు ఏంటంటే జొన్న రొట్టె చేయాలంటే కొంచెం టైం పడుతుంది. దానికోసం అనే టైం లేనప్పుడు జొన్న అన్నం తినాలనిపిస్తుంది. షుగర్ పేషెంట్లు ఏదైతే ఎప్పుడైనా జొన్న అన్నమే తింటారు. అందుకని నేను జొన్నలు తీసుకొచ్చి కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టిన మిక్సీ పట్టి ఎర్లీగా లేవగానే నానబెడతా. ఒక చాయ్ గ్లాస్ నానబెట్టుకున్నాను, ఇద్దరు సరిపోతుంది. నానబెట్టి వాటర్ ఇందులో సరిపోని వాటర్ వేసుకోవాలి మేడం, ఉండలు కట్టకుండా. ఎక్కువ వస్తున్నారు, సరిపోవాలి మేడం, ఉడకద్దు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ మాది రెసిపీ జొన్న అన్నం అనమాట. దానికి ఒక చిన్న బిట్ ఇక్కడ చేసుకున్నాము, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. అందరం నేర్చుకున్నాం. దానికి సంబంధించి ఏమో క్వశ్చన్ అడిగారు, కడగాల నానబెట్టాలా అట్లనే. అది అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ బాయిల్ చేసి కలిపి పోస్తారు, అట్లా అవసరం లేదు, డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇట్స్ రైనింగ్. మా కోరిక చాలా. టమాటా పచ్చడి చేశారా? నాకు చాలా ఇష్టం. గారెలు టమాటా పచ్చడి అయితే బాగుంటుంది. అవును, అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఎర్రల్లం, అవును, గ్రీన్ అల్లం ఏమో పెసరట్టు వాటిలోకి బాగుంటుంది. ఎర్రల్లం పచ్చడి చాలా బాగుంటుంది. తీసేయండి. మా గారెలు అయిపోయినాయి, మేము తినేస్తాం ఈ వానకి.
ఏంటంటే తినటానికేనా? టమాటా పచ్చడి టేస్ట్ చేయడానికి ఇష్టం అన్నారుగా, మీకు ఇష్టం అన్నారుగా మేడం. నాకు చాలా ఇష్టం, కానీ 4 చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఆల్రెడీ నేను నమ్మన్నాను, ఇంకా నన్ను బాగా లావ్ చేసి పంపించడానికి డిసైడ్ అయిన అంటున్నారు. నా వద్దులేండి, నా మొహం అనవగానా లేదు మేడం, చాలా దగ్గర తగ్గానా? దగ్గర మేడం. ఇంకా 4 వేసుకోండి, ఇంకా 4 వేయండి. ప్రమీల వాస్తవాలు మాట్లాడాలి మేడం. దగ్గర చాలా దగ్గర. వెరీ టెంప్టింగ్. మధ్యలో ఆ గింజలు మంచిగా కరకర అంటున్నాయి. చింతగింజలు మనము పకోడీ వేసుకుంటుంటే లేకపోతే ఇంకేదన్నా వేస్తే పప్పులు తగిలితే ఎట్లా ఉంటది అట్లా కరకర అంటున్నాయి. బాగుంది. ఈ లెక్కన మనం చింతగింజల పొడి కూడా కొట్టుకోవచ్చు కదా, ఏది మనం పల్లి పొడి కొట్టినట్టు కొట్టరాదు మేడం, అవి చాలా హార్డ్. ఓ, నానబెట్టి చేస్తేనే చాలా చాలా బాగుందండి. ఎందుకు చెప్పనా, చింతగింజల్ని ఇలా కూడా తినొచ్చు అనే మీ ఆలోచన చాలా బాగుంది. ఫస్ట్ నిస్సి గారి రెసిపీ, వాళ్ళ ఫ్యామిలీది, మా అక్కది, మీ అక్క. చాలా బాగుంది. ఎవరికి పెట్టట్లేదు, అందరు నా ఇంకా చూస్తున్నారు. అసలే చింతపండు గింజలు వీళ్ళందరూ చుట్టూ చేరి చూస్తున్నారు, అక్కడి నుంచి మీరు చూస్తున్నారు, నాకు అరుగుద్దా? అంతేనా? అవును. చాలా బాగుందండి. ప్లీజ్ తినరా, తీసుకోండి. మీరు తినండి మేడం. అందరు టేస్ట్ చేయకపోతే నాకు అరగదు. తీసుకోరా, తీసుకొని తిని. పచ్చడి దాని మీద వేస్తాం మేము. సో ఇదండి ఇవాల్టి చింతగింజల గారెలు కదా కమ్మమ్మేషు. అందరం హ్యాపీగా తింటున్నాము. అక్కడ పెద్ద మనుషులకు కూడా ఇప్పుడు ఇంట్లో మళ్ళీ ఆ మిగతా పిండితో మంచిగా గారెలు వేస్తున్నాము. మీరు కూడా ఇమీడియట్ గా వేసేయండి. చింతగింజలు ఇన్ని ఉన్నా చాలండి. మంచిగా మనకి ఇంట్లో 1 కిలో చింతపండు తెచ్చుకుంటే ఇన్ని గింజలు వెళ్తాయి కదా, దాంతోనే స్టార్ట్ చేయండి, తెలిసిపోద్ది. నిస్సి గారు వాళ్ళు తింటారు, మీరు పెన్షన్ పడగండి. ఇదిగోండి, మీరు పట్టుకోండి, మీ గారు మీకు. చాలా చాలా బాగుంది. చెయ్యండి అండ్ చేసి నిస్సి గారి ఫ్యామిలీ, మనకి ఇది పరిచయం చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఒక్కసారి భగవంతుడిని కోరుకోండి, అయిపోయింది. అదే మేము కోరుకునేది, అంతే కదా. ఓ పాడలే, సాంగ్ పాడమని చెప్పిన. అవునా? ప్లీజ్. ఈ వానలో వెనక్కి ఆనుకొని ఈ గాలి ఏమంటారు, వెదర్ ఎంజాయ్ చేస్తూ తింటుంటాం. మీరు పాట పాడండి. ఏం పాట ఆంటీ వదిన? మీ ఇష్టం. బాగా పాడుతుంది. వెరీ గుడ్, పాడండి నిస్సి. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, చూడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. లోకమను అరణ్యయాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలతో నిండి ఉండెను, నిందించుచుండెను. లోకమను అరణ్యయాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలతో నిండి ఉండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్నపానమాయెను, కన్నీరే నాకు అన్నపానమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. కష్టాల కడలి కలలు నన్ను అలుముకున్నవి, నన్ను కమ్ముకున్నవి,
కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది పొరలి సంద్రమైనది కష్టాల కడలి అలలు నన్ను అలుముకున్నవి నన్ను కమ్ముకున్నవి కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది పొరలి సంద్రమైనది శ్రమల కొలిమిలో పుటమి వేయబడి తిని శ్రమల కొలిమిలో పుటమి వేయబడి తిని పానార్పణముగా నేను పోయబడి తిని సిలువ సాక్షినై తిని గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గూడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా త్యాగశీలుడా నీ కొందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా త్యాగశీలుడా నీ కొందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయా. కాదండి, కన్నీళ్ళే నా అన్నపానమైన నావిడ అంత బాధపడుతుంటే నేను గారెలు చెప్పండి. వేదన నిండిన పాఠంతో మా మనసులో అసలు ఇట్లాగా బాధ వస్తుందన్నమాట. చాలా బాగా పాడారు. గ్రేట్, మేడం. వెరీ నైస్. నిస్సి గారి గాన మాధుర్యానికి చూడండి. భగవంతుడు నీ కన్నీళ్ళు వద్దు, నేనే నా హృదయం నిండి వర్షమై కిందకు వచ్చానని చెప్పాడు. ఒప్పుకుంటారా? సో దట్స్ ఆల్ అండి. అద్భుతమైన చింతగింజల గారెలు నిస్సి గారి పుణ్యమే. అండ్ ఈరోజు ఒక ఏమంటారు, ఒక ఎమోషన్ తోటి ఈ స్టోరీ ముగయటానికి కారణము నిస్సినే. థ్యాంక్ యూ సో మచ్. మాకు టేస్ట్తో పాటు ఏమంటారు, భగవంతుని శక్తిని కూడా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. బాయ్.